ఇంగ్లీష్లో చెప్తాను, హిందీలో కూడా చెప్తాను సరిపోతుంది. అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు ఇలాంటి స్కూల్స్ లేవు, ఇలాంటి సదుపాయాలు లేవు, ఇలాంటి టీచర్స్ లేరు. అతని బయోగ్రఫీ చదివినాను సార్. దాన్ని బుక్ రివ్యూ రాసింటే నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది సార్. దానికి మన డిస్వా సార్ గారు అప్పుడు బాలాజీ నాయక్ సార్ గారు దాని గురించి ఆయన కూడా మనలాంటి గురుకులంలోనే చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగారు సార్. అప్పుడు నేను 9th స్టాండర్డ్లో ఉన్నా. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నాకు ఆ రోజు అనిపించింది సార్, అతను వాళ్ళది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి రోజు చేపలు పట్టడానికి వెళ్ళేవారు సార్. అంటే అతని బయోగ్రఫీ బుక్లో ఉంది సార్ ఈ మ్యాటర్ అంతా. దాన్ని చదివి నేను బుక్ రివ్యూ చేశాను. అతని జీవితం అంతా చాలా కష్టాలతో కూడుకున్నదిగా ఉండేది సార్. 2 పూట్ల భోజనం చేయడానికి కూడా వాళ్ళ ఇంట్లో సరిగ్గా డబ్బులు ఉండేవి కాదు. మనలాంటి గురుకులంలో చదువుకుని అతను మంచి పొజిషన్లో ఉన్నారు సార్. అలాగే నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నా కోరిక. తిప్పేశామన్న గారి సహకారం, శ్రీనివాసమూర్తి గారి సహకారం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మడకశిర నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా మీ ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ ఒకటే చెప్తాను, ఇందాక తమ్ముడు నేను ఐఏఎస్ అవుతానని చెప్పాడు. ఎస్, మనందరం అభినందించాలి. లక్ష్యం లేకుండా జీవించకూడదు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ ఓకే.